ఓం సాయిరామ్ అండి. బాబావారు మనకేదైనా కోరుకున్నామనుకోండి, ఆ మాట మనకు గనక ఇచ్చారనుకోండి, ఆ కోరిక తీరుస్తాను అని చెప్పి, ఆ మాటను ఎలా నిలబెట్టుకుంటారు అంటే గనక, మనం అడగకపోయినా సరే, మన మనసులో కోరికలను కూడా ఎలా తీరుస్తారో మనకు ఈ లీల ద్వారా తెలుసుకోవచ్చు. మీరు సాయినాథుని ప్రియమైన బిడ్డలైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పేద భక్తురాలండి ఉంటూ ఉండేది. ఆమెకు బాబావారంటే ఎంతో ఇష్టం. కానీ ఆమె ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఆమె దగ్గర షిరిడీ వెళ్ళడానికి తగినంత డబ్బు కూడా లేదు. బాబా, నా జీవితంలో ఒక్కసారైనా నిన్ను చూడాలని ఉంది తండ్రి. హారతిలో పాల్గొనాలని ఉంది, కానీ నా దగ్గర చిల్లిగా అవ్వలేదు. నువ్వే నన్ను పిలిపించుకోవాలని ప్రతిరోజు బాబావారి ఫోటో ముందు ఏడుస్తూ ప్రార్థించేది. ఒకరోజు ఆమె ఇంటికి ఒక అపరిచితమైన వ్యక్తి వస్తాడనమాట. అతను చూడటానికి ఒక బాటసారిలాగా ఉంటాడు. అమ్మ, నేను షిరిడీ వెళ్తున్నాను, నా దగ్గర 2 టిక్కెట్లు ఉన్నాయమ్మ, కానీ నా స్నేహితుడు చివరి నిమిషంలో రాను అన్నాడు. ఈ టిక్కెట్ వృధా అయిపోతుంది. నువ్వు వస్తానంటే నేను నిన్ను తీసుకువెళ్తాను. నీ దగ్గర ₹1 కూడా తీసుకోను, అంతా బాబా చూసుకుంటారు అని చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోయి బాబా పిలుపు వచ్చిందని నమ్మి అతనితో బయలుదేరుతుంది. ప్రయాణమంతా ఆ వ్యక్తి ఆమెను ఒక తండ్రిలాగా చూసుకుంటాడు. షిరిడీ చేరుకున్న తర్వాత ఆమెకు బాబా దర్శనం చేయించుతాడు. హారతి పూర్తయ్యాక ఆమె ఆనందంతో కళ్ళు మూసుకుని బాబాకు మొక్కుకుంటుంది. మొక్కి కళ్ళు తెరిచి చూసేసరికి అతను పక్కన లేడు. అతను చుట్టుపక్కలంతా ఎతికింది. ఎక్కడ అతను కనిపించలేదు. ఆమెకు చాలా కంగారు వేసింది. తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా అని భయమేసింది. అక్కడ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ని అడుగుతుంది. ఆ గార్డ్ నవ్వుతూ నువ్వు దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగానే ఉన్నావు, నీతో ఎవరూ రాలేదు. నువ్వు బాబా విగ్రహం వైపు చూస్తూ మురిసిపోతుంటే నేనే నిన్ను గమనిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, తనని ఇంటి నుండి తీసుకొచ్చింది, టిక్కెట్ కొనిపించింది, హారతి చూపించింది సాక్షాత్తు సాయినాథుడే అని. తన భక్తురాల ఆశను తీర్చడానికి బాబానే స్వయంగా వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని షిరిడీ తీసుకుని వచ్చారు. నిజంగానండి, బాబాని నమ్ముకున్నప్పుడు మనం బాబాని నిజాయితీగా కనుక కోరుకుంటే సాయినాథుడు మనం వెతుక్కుంటూ వస్తారు. మనం ఒక్క అడుగు వేస్తే సాయినాథుడు మన కోసం 10 అడుగులు వేస్తారు అని ఈ లీలను గురించి మనం తెలుసుకున్నాం కదండి. బాబా మనకెప్పుడు ముందుండి వెనకుండి ఆయనే నడిపిస్తూ ఏమి చేయని వారిలాగా కనిపిస్తారు, కానీ అన్నీ చేసేది సాయినాథుడేనండి. మన మనసులో ఉన్న కోరికలను తీర్చేది సాయినాథుడే. మనం ఏదైనా సరే అడగకపోయినా కూడా ఆ కోరికలను ఎప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన బిడ్డలను కాపాడుకుంటూ ఉంటారో మనం ఊహించలేమన్నమాట. ఒక్కొక్కసారి కుటుంబంతో కనుక మనం ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నా, మనకింట్లో ఏ అవసరాలకైనా కావాల్సి ఉంటే ఏదో రూపంలో బాబా మనకు ఆ సహాయాన్ని అందిస్తారు.